హలో అండి. హాయ్. హలో అండి. హాయ్. నా పేరు అందరికీ తెలిసే ఉంటుందండి. నా పేరు పుష్పలత. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం కాబట్టి నేను ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకున్నానండి. చూడండి, నేను ఇలా చేసుకున్నానండి. ఎందుకంటే కలశం ఎందుకు పెట్టుకోలేదంటే అండి, నాకు కుదరదు కదా. అంటే ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందండి నేను ఇలాగే అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేసుకోలేనండి. భగవంతుడు నాకు 5 సంవత్సరాల క్రితమే సౌభాగ్యాన్ని దూరం చేశాడండి. అయినా ఈరోజు శుక్రవారం కాబట్టి, వరలక్ష్మి శుక్రవారం కాబట్టి ఈరోజు ఇలా పూజ చేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకుందామండి. వినాయకునికి పూజ చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటానండి. ఇక ఇలా అయితే చేసుకుంటున్నానండి. మరి ఇక చేసుకోవాలి కదండి. మరి మా ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని ఉన్నానండి. ఇక పిల్లల పెళ్ళిళ్ళు అయితే మా ఇంటికి 2 కోడళ్ళు వస్తారండి. అప్పుడు నేను కలశం పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకుంటానండి. అప్పటి వరకు అయితే నేను ఇలాగే చేసుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటానండి. చూడండి, మరి నేను ఇలాగైతే చేసుకుంటున్నానండి. చూడండి, బాగుందండి. మరి నేనైతే చేసుకుంటానండి. తప్పో ఒప్పో మరి నాకైతే తెలియదు. చెయ్యాలి కదండి. మరి చెయ్యకపోతే ఎలా? మరి చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చేసుకుంటున్నానండి. చూడండి, శివయ్యకి చేస్తున్నానండి. ఇప్పుడు అమ్మవారికి ఇదిగోండి, మహాలక్ష్మి ఇక్కడ ఉందండి. అమ్మవారికి ఇలా పెట్టుకొని చూడండి, చిన్న విగ్రహం ఉందండి అమ్మవారిది. ఇది చూడండి, ఇలా వేసుకుంటున్నానండి. ఓం లక్ష్మినే నమః. ఓం నిత్యపుష్టారే నమః. ఓం విభవార్యే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధసాంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశినే నమః. ఓం పద్మనిలయాయ నమః. ఓం పద్మిన్నే నమః. ఓం పద్మగాంధిన్నే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మస్థాయ నమః. ఓం పద్మాక్షయ నమః. పద్మసుందరాయ నమః. ఓం పద్మోద్భవాయ నమః. పద్మముఖ్యాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మమాలధారియ నమః. ఓం అమ్మవారి పూజ అయిపోయిందండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. హారతి అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టేశానండి. నేనైతే ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నానండి. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించాలండి. మరి నాకు కెమెరా పట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఇలాగే చేసుకుంటున్నానండి. మరి కలశం ఏం పెట్టుకోలేను కదా అమ్మవారికి, అందుకే ప్రసాదం పెట్టి నైవేద్యం చూపించుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటున్నానండి. మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు అందరి సహాయం, మీ సహాయం నాకు కావాలండి. ప్రతి ఒక్కరి సహాయం నాకు కావాలండి. నేను ఇప్పుడు కొత్తగా వీడియో చేస్తున్నానండి. 2వ శుక్రవారము, ఫస్ట్ శుక్రవారం చేసుకున్నానండి. మరి ఇప్పుడు ఈ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుక్రవారం నేను చేసుకుంటున్నానండి. మీరందరి సహాయకారాలు నాకు కావాలండి. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నానండి. చూడాలండి. చూస్తే కూడా మీకు అర్థమవుతుందండి. మరి మాలాంటి వాళ్ళు కూడా పూజ చేయొచ్చు అని అందరికీ తెలుస్తుందండి.
కాకపోతే కలుషం పెట్టుకోవట్లేదు, ఈ పూజనే చేసుకుంటున్నానండి. చూడండి, నేను ఇలాగే చేసుకుంటున్నానండి. మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ బాయ్ అండి. ఓకే అండి.